విజయవాడకు విజయవాడ నుంచి హైదరాబాదుకు పోలీసులు దాదాపు 13వ తేదీ ఉదయం 5 గంటలకు వెళ్ళి వంశీ గారిని అరెస్ట్ చేసే సందర్భంలో వంశీ గారు ఎఫ్ఐఆర్ ఇవ్వమని అడిగితే అప్పటికప్పుడు రాసి నోటీస్ తీసుకోండి, మా దగ్గర ఎఫ్ఐఆర్ లేదు అని చెప్పి సెక్షన్స్తో సహా అందులో మెన్షన్ చేసి వంశీ గారికి ఇది ఇవ్వడం జరుగుతుంది. కానీ అదే సందర్భంలో సత్యవర్ధన్ని వైజాగ్లో ఉదయం 7 గంటలకి అదుపులోకి తీసుకొని విజయవాడకు వచ్చిన తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసి నాతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు. జడ్జి ముందర నేను స్వచ్ఛంగా ఇచ్చింది కాదని చెప్పి అందులో రాయించుకొని ఇది కోర్టు నిన్న ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏమంటే ఎవరెవరిని కేసులో ఇరికించాలా, ఏ ఏ సెక్షన్లో పెట్టాలా అనేది ముందుగా ప్లాన్ చేసుకొని దానికి అనుగుణంగా స్టేట్మెంట్లు పోలీసు వాళ్ళే రాసి నిందితులతో తర్వాత సాక్షులతో సాక్షి అయిన సత్యవర్ధన్తో ప్రధానంగా సంతకం పెట్టించుకొని అతను ఒకడే ఈ కేసులో ఐ విట్నెస్ కాబట్టి అతనితో సంతకం పెట్టించుకోవడం జరిగింది. ఇంకో సందర్భం ఏంటంటే మధ్యాహ్నం 1:30 గంటలకు వంశీ గారిని ఇక్కడికి తీసుకొస్తే కోర్టుకు త్వరగా ప్రొడ్యూస్ చేయకుండా రాత్రి 11:30 తర్వాత ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఇవన్నీ కూడా స్టోరీలు, కుక్డప్ స్టోరీస్. ఈ ఎఫ్ఐఆర్లో అంతా కూడా వాళ్ళు ఏమేమి వండి వార్చాలో అని ముందే నిర్ణయించుకొని ఎక్స్పర్ట్స్ని అంతా వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళందరినీ పిలిపించుకొని రాసి రాత్రి 11:45కు డిఫెన్స్ కౌన్సిల్కి ఇస్తారు ప్రాసిక్యూషన్ వాళ్ళు. అప్పుడు జడ్జి గారి ముందు మీరు చదువుకొని రండి ఇవన్నీ అని చెప్తే 11:45కు రిమాండ్ రిపోర్టు, తర్వాత 12 గంటలకి ఎఫ్ఐఆర్ ఇస్తారు. మామూలుగా ముందు ఎఫ్ఐఆర్ ఇచ్చి తర్వాత రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు, కానీ ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ తర్వాత ఇవ్వడము. వీటన్నిటిని బట్టి చూస్తే కేవలం వీళ్ళు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి స్థాయి నుంచి లోకేష్ వీళ్ళందరూ ఏం చెప్తే అది వినడానికి డీజీపీ స్థాయి నుంచి కింది వరకు చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా తప్పుడు స్టేట్మెంట్లు తీసుకొని చేస్తున్నట్లు స్పష్టమైన ఉదాహరణ ఈ 2 డాక్యుమెంట్లు. ఇది కూడా 13/2/2025 నాడు రికార్డ్ చేసిందే. ఆ నోటీసు కూడా 13/2/2025 నాడు ఉదయం ఇచ్చిందే. కాబట్టి దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకునేది ఏంటంటే వీళ్ళు ముందు ఎవరెవరిని ఏ ఏ సెక్షన్ల కింద విధించాలా, ఎంతకాలం జైల్లో పెట్టచ్చు అని చాలా ప్లాన్డ్గా చేసుకొని చేసిన తప్పుడు కేసు అని చెప్పి మేము ఆరోపిస్తాము.